ఓం నమ శివాయ. ఈరోజు 25వ రోజు పారాయణ. నిన్నటి భాగమునకు కొనసాగింపుగా ప్రవృత్తి మరియు ప్రవృత్తి నివృత మిళితములైన భావములు కలిగిన పురుషులకు స్థూల ప్రణవ జపమే అవీష్ట ఫల సాధకమగును. క్రియ, తప, జప యోగముల చేత శివయోగులు 3 విధములుగా ఉందరు. వీరిని క్రమముగా క్రియాయోగులు, తపోయోగులు, జపయోగులు అని పిలువబడుదురు. ధనము మొదలగు వాటి చేత పూజా సామాగ్రిని ప్రోగు చేసి చేతులతో నమస్కారాది క్రియలతో ఇష్టదైవమును పూజించుటయందు నిరతుడైన వాడు క్రియాయోగి అని పిలువబడను. పూజలందు లగ్నమై పరిమితమైన భోజనము చేయుచు బాహ్యేంద్రియములను జయించి సంయమనముతో మనస్సును కూడా వశపరచుకుని ఇతరులకు ద్రోహము చేయుట మొదలగు వాటికి దూరముగా నుండువాడు తపోయోగి అని చెప్పబడను. సకుల సద్గుణ శోభితుడై సదా విశుద్ధ భావమును కలిగి తాను చేయు పనులన్నింటియందు దోషరహితుడై శాంత చిత్తముతో నిరంతరము జపము చేయు మహాత్ముడైన పురుషుడు జపయోగిగా గుర్తింపబడను. షోడశోపచారముల చేత శివయోగులైన మహాత్ములను పూజించువాడు పరిశుద్ధుడై సాలోక్యాది క్రమములో ఉత్తరోత్తర ఉత్కృష్టమగు ముక్తిని పొందును. ద్విజులారా, ఇప్పుడు నేను జపయోగమును వర్ణించదను. మీరందరూ సావధానులై వినుడు. తపస్సు చేయువానికి జప విధానము ఉపదేశించబడినది. జపము చేయుచూ అతడు తనంతకు తాను సర్వదా పరిశుద్ధుడు అగును. బ్రాహ్మణులారా, మొదట నమః పదముండవలెను. దాని తర్వాత చతుర్థి విభక్తి యందు శివ శబ్దముండను. అది అప్పుడు పంచతత్వాత్మకమైన నమశివాయ మంత్రమగును. దీనినే శివ పంచాక్షరమందురు. ఇది స్థూల ప్రణవ రూపము. ఈ పంచాక్షర జపము చేతనే మానవుడు సంపూర్ణ సిద్ధులను పొందును. పంచాక్షర మంత్రమునకు మొదట ఓంకారమును చేర్చి సదా దానిని జపించవలను. ద్విజులారా, గురుముఖమున పంచాక్షర మంత్రోపదేశమును పొంది సుఖముగా నివాసమున్నుటకు తగిన స్థలము, ఉత్తమ భూమిని ఎంచుకుని మాసమునందలి పూర్వపక్షమునందలి ప్రతిపదతో ఆరంభించి కృష్ణపక్ష చతుర్దశి వరకు నిరంతరము జపము చేయుచుండవలను. మాఘ, భాద్రపద మాసములు మిగుల వైశిష్ట్యమును కలిగి ఉండను. ఈ సమయము అన్నింటికంటే ఉత్తమోత్తమమైనదని భావించబడను. సాధకుడు ప్రతిదినము ఒకేసారి పరిమితముగా భోజనము చేసి మౌనముగా ఉండవలను. ఇంద్రియములను వశమునందుంచుకొనవలను. తన స్వామికిని తల్లిదండ్రులకును నిత్యము సేవలు చేయవలెను. ఈ నియమములను కలిగి జపము చేయు పురుషుడు 1000 జపమును చేసిన వాని కంటే పరిశుద్ధుడగును. లేకపోయినచో అతడు రుణగ్రస్తుడగును. భగవంతుడగు శివుని నిరంతరము చింతన చేయుచు పంచాక్షర మంత్రమును 5 లక్షలు జపించవలను. జపకాలమునందు ఈ క్రింది విధముగా ధ్యానము చేయవలను. కళ్యాణప్రదుడగు భగవానుడగు పరమశివుడు కమలాసనమున విరాజమానుడై ఉన్నాడు. ఆ స్వామి మస్తకము గంగాదేవితో చంద్రకళలతో శోభితమయ్యున్నది. ఆ ప్రభువు ఎడమ తొడ మీద ఆదిశక్తి భగవతి ఉమా ఆసీనురాలై ఉన్నది. అచ్చట నిలబడి ఉన్న గొప్ప గొప్ప గణములు భగవంతుడగు శివుని శోభను వృద్ధి చేయుచుందురు. మహాదేవుడు తన 4 హస్తముల యందు మృగముద్ర, డమరుకము, వర, అభయ ముద్రలను ధరించి ఉన్నాడు. ఈ విధముగా ఎల్లవేళలా అందరినీ అనుగ్రహించే భగవంతుడగు సదాశివుని మాటిమాటికి స్మరించుచున్న హృదయముతో సూర్యమండలమున మొదట ఆ స్వామి మానసిక పూజ చేయవలెను. తదుపరి పూర్వాభిముఖుడై పూర్వోక్త పంచాక్షరీ విద్యను జపించవలను. ఆ దినములలో సాధకుడు సదా శుద్ధకర్మలనే చేయవలెను. జప సమాపన దినమున కృష్ణపక్ష చతుర్దశి నాడు ప్రాతకాలము నిత్యకర్మలు చేయవలెను. శుచి అయిన సుందరమైన ఆ స్థానమునందు శౌచ సంతోషాది నియమములతో కూడిన శుద్ధ హృదయముతో పంచాక్షర మంత్రమును 12,000 జపమును చేయవలెను. ఆ తరువాత సహధర్మచారణలతో కూడిన 5 బ్రాహ్మణ శ్రేష్ఠులను శివభక్తులైన వారిని ఎన్నుకొనవలెను. వీరినే కాక ఒక ఉత్తముడైన ఆచార్యవర్యుని కూడా ఎంచుకుని అతనిని సాంబ సదాశివ స్వరూపమని భావించవలెను. ఈశానుడు, తత్పురుషుడు, అఘోరుడు, వామదేవుడు, సద్యోజాతుడు ఈ 5 ప్రతీక స్వరూపులైన 5 శ్రేష్ఠులైన శివభక్త బ్రాహ్మణులను ఎంచుకొనవలెను. తరువాత పూజా సామాగ్రిని ప్రోగు చేసి
భగవంతుడకు శివుని పూజను ప్రారంభించవలను. విధిపూర్వకముగా శివ పూజను పూర్తి చేసి హోమమును ప్రారంభించవలను. సశేషము. ఓం నమః శివాయ.